అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎమ్మెల్యే రాజా సింగ్ మళ్ళీ బీజేపీలోకి వస్తున్నారా? గోషామహల్ పులి మళ్ళీ కాషాయ గూటికి చేరే ముహూర్తం ఖరారైందా? ఇంతకాలం పార్టీకి దూరంగా ఉన్న రాజా సింగ్ ఉన్నట్టుండి సొంత ఇల్లు అంటూ ఎందుకు ఎమోషన్ అయ్యారు? ఢిల్లీ పెద్దల నుంచి ఆయనకు వచ్చిన హామీ ఏంటి? అసలు రాజా సింగ్ మళ్ళీ పార్టీలోకి రావాలంటే పెట్టినటువంటి కండిషన్స్ ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అంటే గుర్తొచ్చే పేరు ఎమ్మెల్యే రాజా సింగ్. గోషామహల్ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించి హిందుత్వ వాదంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు. వివాదాస్పద వ్యాఖ్యలు, సంచలన నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే రాజా సింగ్ గత కొంతకాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సీన్ మారుతోంది. మళ్ళీ బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందనే సంకేతాలు రావటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. తాజాగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన రాజా సింగ్ అత్యంత ఆసక్తికరమైన పోలికను తెరమీదకి తెచ్చారు. ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ముల మధ్య గొడవ వస్తే ఒకరు కోపంతో బయటికి వెళ్ళిపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు అతను తిరిగి తన సొంత ఇంటికే రావాలి. నేను కూడా అంతే, ఇవాళ కాకపోతే రేపైనా నా సొంత ఇల్లు అయిన బీజేపీకి వెళ్లాల్సిందే అని స్పష్టం చేశారు. అయితే ఆ శుభముహూర్తం ఎప్పుడు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంచారు. తాను బీజేపీకి ఎప్పటికీ నిజమైన సైనికుడినని ఆయన ప్రకటించడం విశేషం. కేవలం పార్టీలోకి రావడం మాత్రమే కాదు, రాజా సింగ్ అధిష్టానం ముందు కొన్ని డిమాండ్లను కూడా పెట్టినట్టు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర నాయకులు లేదా ఢిల్లీ పెద్దలు తనను ఆహ్వానిస్తే వెళ్ళటానికి సిద్ధమని చెబుతూనే అసెంబ్లీలో ఇంకా బయట నాకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కోరుతున్నారు. ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ ఇస్తేనే భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో రాజకీయ పోరాటం చేయాలంటే తమకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని రాజా సింగ్ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. గతంలో పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన రాజా సింగ్ తాజాగా ఆయన ఢిల్లీలోని అగ్రనేతలతో భేటీ అయ్యారన్న వార్తలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. ఒకవేళ రాజా సింగ్ తిరిగి బీజేపీలో చేరితే తెలంగాణలో పార్టీకి కొత్త ఊపు వస్తుందని కార్యకర్తలు భావిస్తున్నారు. మరి హైకమాండ్ ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? రాజా సింగ్ అడిగిన ఆ స్వేచ్ఛ కమలం పార్టీలో అతనికి లభిస్తుందా? కాలమే సమాధానం చెప్పాలి. మరి ఈ వీడియో మీద రాజా సింగ్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మీద కామెంట్ చేయండి.